ప్రతి వీక్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ అప్డేట్స్, ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, సైబర్ సెక్యూరిటీలో, క్వాంటమ్ కంప్యూటింగ్లో, బ్లాక్ చైన్ ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ అప్డేట్స్ అనేవి ప్రజెంట్ ఐటీలో వర్క్ చేసే వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కానీ లేదా మన స్టూడెంట్స్కి ఎవరైతే చదువుతున్నారో స్టూడెంట్స్కి కానీ చాలా అవసరం ఇది. ఈ వీడియోలో కొన్ని ఏఐ అప్డేట్స్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్ అప్డేట్స్ అనేవి మన స్టూడెంట్స్ కోసం. ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అప్డేట్స్ చూద్దాం మనం. సిస్కో కంపెనీ ఒక సాఫ్ట్వేర్ లాంచ్ చేసింది. ఈ సాఫ్ట్వేర్తో వివిధ రకాల కంపెనీస్ క్వాంటమ్ కంప్యూటర్స్ని మిక్స్ చేసి, అంటే వాళ్ళ క్వాంటమ్ కంప్యూటర్స్ని కలిపి ఒకే క్లౌడ్లో పనిచేయచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే డెవలపర్స్ వర్క్ చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఏ మెషిన్లో పనిచేయాలో సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా డిసైడ్ చేస్తుంది. అలాగే సెకండ్ అప్డేట్ క్వాంటమ్ కంప్యూటింగ్ మీద. యూకేలో క్వాంటమ్ మోషన్ అనే స్టార్టప్, యూకే కంపెనీ ఇది, క్వాంటమ్ మోషన్ అనే స్టార్టప్ నార్మల్ అంటే సిలికాన్ చిప్స్తో క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేసింది. ఇది చాలా ముఖ్యమైన అప్డేట్. ఎందుకంటే ఇప్పటి వరకు క్వాంటమ్ కంప్యూటర్ ని చేయడానికి స్పెషల్ హార్డ్వేర్ అవసరం అయ్యేది. బట్ ఇప్పుడు సిలికాన్ చిప్స్ తో చేశారు కాబట్టి ఇంకా ఎక్కువ క్వాంటమ్ కంప్యూటర్స్ ని అభివృద్ధి చేయడం అనేది ఈజీ అవుతుంది. కాబట్టి స్టూడెంట్స్ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు క్వాంటమ్ మోషన్ అనే స్టార్టప్ వెబ్సైట్ లోకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. HSBC IBM తో కలిసి క్వాంటమ్ అల్గారిథం వాడి బాండ్ ట్రేడింగ్ లో, అంటే క్వాంటమ్ అల్గారిథం వాడి బాండ్ ట్రేడింగ్ లో 34% బెటర్, అంటే యాక్యురసీ ఎక్కువగా వచ్చింది క్లాసికల్ కంప్యూటర్స్ తో పోల్చుకుంటే. నిజం చెప్పాలంటే ఫైనాన్షియల్ సెక్టార్ లో ఉన్న కంపెనీస్ కి ఇది పెద్ద ప్రాక్టికల్ యూజ్ కేస్ అని చెప్పొచ్చు, అంటే ఒక పెద్ద బ్రేక్ త్రూ అని చెప్పొచ్చు. దీని ఇండికేషన్ ఏంటి అంటే ఫైనాన్షియల్ కంపెనీస్ కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ వైపు థింక్ చేసే అవకాశం ఉంది. ఇది HSBC IBM తో కలిపి పాసిబుల్ అయింది. ఒకవేళ మీరు ఫిన్టెక్ లో కానీ ఉంటే, అంటే MBA కానీ ఇటు సైడ్ ఉండి ఫైనాన్షియల్ సెక్టార్ లో ఉంటే, ఫైనాన్షియల్ సెక్టార్ లో క్వాంటమ్ కంప్యూటింగ్ ఎలా వాడతారు అనేది కూడా కొంత స్టడీ చేయొచ్చు మనం. అలాగే భారతదేశానికి సంబంధించినటువంటి CDAC అనే ఆర్గనైజేషన్, అలాగే నెదర్లాండ్స్ కి చెందిన క్వాంట్వేర్ అనే కంపెనీ ఇండియా యొక్క CDAC అనే ఆర్గనైజేషన్, CDAC అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ తో ఒక MOU సైన్ చేసింది. ఈ MOU పర్పస్ ఏంటంటే హైబ్రిడ్ క్వాంటమ్ కంప్యూటర్స్ ని కో డెవలప్ చేయడానికి, హైబ్రిడ్ క్వాంటమ్ కంప్యూటర్స్ ని నెదర్లాండ్స్ తో కలిపి డెవలప్ చేయడానికి ఇండియాకు ఒక పెద్ద అవకాశంగా మనం చెప్పొచ్చు ఇది. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇక రీసెర్చ్ మాత్రమే కాదు, బ్యాంక్స్ కానీ గవర్నమెంట్స్ కానీ కంపెనీస్ ఆల్రెడీ వాడటం మొదలుపెట్టాయి. ఈవెన్ ఇండియాలో కూడా అమరావతి, బెంగళూరులో క్వాంటమ్ హబ్స్ స్టార్ట్ అవుతున్నాయి. స్టూడెంట్స్ ఎప్పటి నుంచే క్వాంటమ్ కంప్యూటింగ్, AI, సైబర్ సెక్యూరిటీ లాంటివి నేర్చుకుంటే ఫ్యూచర్ గ్లోబల్ లెవెల్లో మీరు షైన్ అవడానికి బాగుంటుంది. టాప్ 5 సైబర్ సెక్యూరిటీ అప్డేట్స్ చూద్దాం మనం. ఇప్పుడు ఏవైతే AI బేస్డ్ సెక్యూరిటీ టూల్స్, AI బేస్డ్ సైబర్ సెక్యూరిటీ టూల్స్ అనేవి చాలా ఫేమస్ అవుతున్నాయి. ఈ AI బేస్డ్ సైబర్ సెక్యూరిటీ టూల్స్ వలన ఆర్గనైజేషన్స్ లో పాస్వర్డ్ హ్యాకింగ్ కానీ నెట్వర్క్ అటాక్స్ ని రియల్ టైమ్ లో ఐడెంటిఫై చేసి సేఫ్ గార్డ్ చేయడం అనేది చాలా వీలవుతుంది. కాబట్టి సైబర్ సెక్యూరిటీలో AI పాత్ర అనేది, సైబర్ సెక్యూరిటీలో AI టూల్స్ పాత్ర రోజు రోజుకి పెరుగుతుందని మనం చెప్పొచ్చు. సెకండ్ అప్డేట్, కంపెనీస్ జీరో ట్రస్ట్ ఆర్కిటెక్చర్ ని ప్రతి స్టెప్ లో అథెంటికేషన్ లో ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ట్రస్ట్ నో వన్ అండ్ వెరిఫై ఎవ్రీథింగ్ అన్న పాలసీ అనేది మనకి ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ జీరో ట్రస్ట్ ఆర్కిటెక్చర్ అనేది చాలా వేగంగా స్ప్రెడ్ అయ్యింది. అలాగే సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ కోర్సెస్ ద్వారా స్టూడెంట్స్ కి ఇంటర్నేషనల్ లెవెల్ క్రెడిబిలిటీ వస్తుంది. ఎస్పెషల్లీ సైబర్ సెక్యూరిటీలో కెరీర్ చూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి క్లౌడ్ సెక్యూరిటీ, థ్రెట్ డిటెక్షన్, సైబర్ లా లాంటి ట్రెండింగ్ స్కిల్స్ మీద మీరు సర్టిఫికేషన్ కోర్సెస్ అనేవి వరల్డ్ ఎకనామిక్ ఫోరం కొన్ని టెక్ కంపెనీస్ తో కలిసి లాంచ్ చేసింది. అలాగే ఫోర్త్ వన్ వచ్చినప్పటికీ క్లౌడ్ కంప్యూటింగ్ లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో లేటెస్ట్ సెక్యూరిటీ పాలసీస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. కాబట్టి క్లౌడ్ సెక్యూరిటీ అనేది కూడా ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తే చాలా వేగంగా గ్రో అవుతున్న టాపిక్స్ లో వన్ ఆఫ్ ద టాపిక్ క్లౌడ్ సెక్యూరిటీ అని చెప్పొచ్చు మనం. అలాగే గూగుల్, IBM, మెటా వీళ్ళందరూ కలిసి బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్ కానీ, సేఫ్ యాప్ డెవలప్మెంట్ కానీ, వల్నరబిలిటీ రిపోర్టింగ్ కి కొత్త గైడ్ లైన్స్ తీసుకొస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ సైబర్ సెక్యూరిటీ యొక్క క్వాలిటీ ఇంకా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి సైబర్ సెక్యూరిటీలో ఒక 5 అప్డేట్స్ కింద మనం చూడొచ్చు.